గురుగారు మీరు చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు 2025లో షష్టగ్రహ కూటం వస్తుంది, చిన్న చిన్న భూకంపాలు జరుగుతాయి అక్కడక్కడ, అలాగే కొట్లాట్లు కూడా జరుగుతాయి. మీరు చెప్పినట్టుగా అలాగే భూకంపాలు రావడము అండ్ మనం ఇప్పుడు చూస్తున్నట్టుగానే మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య చిన్న చిన్న వార్లు జరగడం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అసలు ఎంతకీ ముదురుతాయా, ఎలా ఉంటుంది? అంటే మామూలుగా మనం చూస్తున్నట్లయితే 2025లో వచ్చినటువంటి షష్టగ్రహ కూటమి మొన్న అదేంటంటే దాని ప్రభావం ఏంటంటే వైరస్లా కాకుండా ఇట్లాంటి గొడవలు, ఇట్లాంటి భూకంపాలు, సునామీలు ఇట్లాంటి సూచనలతో ఎక్కువగా ఉంది. సో అది ఎక్కువగా సముద్ర ప్రాంతం, ఎందుకంటే మీనరాశి అంటేనే జలరాశి, జలానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే రాహువుతో కలిసింది కాబట్టి కొద్ది యుద్ధ వాతావరణాలు ఇటువంటివన్నీ మనకు సూచనగా ఉన్నాయి. దాని క్యాలిక్యులేషన్ అనేది ఉంది. అయితే వైరస్లు ఇట్లాంటి వాటికంటే ఇటువంటి ఎక్కువగా ఉన్నాయి అనేది ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ఇవి ఇట్లానే ఉంటుంది పరిస్థితి కూడా. రాబోయేటటువంటి ఈ ఒక్క రోజులే కాదు, రాబోయేటటువంటి రాబోయే 4-5 సంవత్సరాలు కూడా 2032-33 వరకు కూడా ప్రపంచం అనేది ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. అంటే ఇబ్బంది అంటే ఏదో జరిగిపోతుందని కాదు, కాకపోతే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచదు. అంటే ఇప్పుడు కాశ్మీర్లో ఉదంతం జరిగింది, ఇప్పుడు మనము ఇక్కడ హ్యాపీగా ఉన్నామా? లేము. ప్రతి ఒక్కడి మైండ్ని కలిసేసింది కదా, అదే గుర్తొస్తూ అయ్యో పాపమే మన తెలుగు వాళ్ళే, మన వాళ్ళే, అది ఒకటి అట్లా చాలా ఇదిగా చంపారే, ఇట్లాంటివన్నీ పరిస్థితులు మనం గమనించాం కదా, చూసాం కదా. అటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనసు కలిసేస్తుంది. మనం ఇన్వాల్వ్మెంట్ ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా మనుషుల్ని ప్రశాంతంగా లేకుండా జరుగుతుంటుంది. అలాగే ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఆర్థికంగా కొద్దిగా టైట్గా ఉంటుంది. ఎక్కడో ఉద్యోగాలు పోవటం, లేకపోతే ఎక్కడో ఏదో జరగటం, కొద్దిగా ఫైనాన్షియల్గా టైట్గా ఉంటుంది. సో ఒక ఇండస్ట్రీ బాగాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక ఇండస్ట్రీ మీద ప్రభావం ఉంటుంది. ఒక దేశం బాగాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో దేశం మీద ప్రభావం ఉంటుంది. అమెరికా ఇప్పుడు అది ఉంది, ఇది ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం కూడా గిలగిలా కొట్టుకుంది. సో ఎక్కడి నుంచి ఇటు నుంచి అయినా ఉంటుంది. కాకపోతే దీంట్లో ప్రపంచంలో అదృష్టవంతమైన ప్లేస్ ఏంటంటే సౌత్ ఇండియా. ఈ 5 ఏళ్లలో బాగుపడే ప్లేస్ ఏంటంటే సౌత్ ఇండియా, అంటే ఎక్కువగా బాగుండే సేఫెస్ట్ ప్లేస్. అయితే ఈ సేఫెస్ట్ ప్లేస్లో మనకు ఉంది. కాకపోతే రాబోయేటటువంటి 6-7 ఇయర్స్ కూడా అన్నీ కూడా పరీక్షా కాలాలే. అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఉండాలి. ఎవడు ఎప్పుడు ఎలా రాలిపోతాడో తెలియదు. ఇప్పుడు సడన్గా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. హెల్త్ పరంగా కానీ అన్నిటి పరంగా కేర్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. మనకేంటంటే దీన్ని చాలామంది ఆధ్యాత్మికంగా చూసిన, ఆధ్యాత్మిక గురువుల పరంగా చూసిన చాలా వరకు మనకి చెప్పింది ఏంటి అంటే, చాలా సొసైటీస్ కానీ ఇవి కానీ 2032-33 వరకు ఆధ్యాత్మికంగా ఒక విప్లవం వస్తుంది అనేసి. ఇంకా వాటిల్లో ఏంటి అంటే మనకి చెప్పింది కొన్ని విషయాలు కలకత్తా ప్రాంతంలో కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉందని, అలాగే కలకత్తా ఏరియా మొత్తం ఈశాన్య రాష్ట్రాలు, కలకత్తా ఇప్పుడు ఇది ఉంది కదా బంగ్లాదేశ్ బార్డర్స్, ఇవన్నీ కొద్దిగా దెబ్బతినేదానికి అవకాశం ఉందని, ఇట్లాంటి అలాగే దానివల్ల కొంతవరకు పొల్యూషన్ స్ప్రెడ్ అవ్వటము, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే దీంట్లో ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఇండియా విజయం సాధిస్తూనే ఉంటుంది. భారతదేశానికి గెలుపనేది ఉంది. భారతదేశానికి ఎప్పుడూ ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధమైనా ఏదైనా ఇరుపక్షాలు జన నష్టం జరుగుతుంది, ఎంతో కొంత ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ బోత్ సైడ్స్ ఉన్నా కానీ ఫైనల్గా గెలుపు అనేది భారతదేశానికి ఉంటుంది. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ధైర్యంగా ఎవరికి అంటే ఇండివిజువల్ వ్యక్తుల పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎవరి సాధన వారు చేసుకుంటూ ఎవరు ఇదిగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తుంటే ఎటువంటి గ్రహకూటములు వచ్చినా నువ్వు దైవంతో అనుసంధానం అయి ఉంటే ఇబ్బందులు ఉండవు. దైవంతో అనుసంధానం లేకపోతే ఆటోమేటిక్గా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో ఒక ఎంఆర్ఓ పని చేయాలి, లేకపోతే ఒక ఎండిఓ పని చేయాలి, లేదా ఒక ఎమ్మెల్యే పని చేయాలి అనుకోండి.
వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్న పవర్స్ వాడుతూ ఉంటారు. అలాగే మీకు తెలియకుండానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఓ సీఎంతో సంబంధం వచ్చిందనుకోండి, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళు వాళ్ళ స్థాయిలో 1-2 రోజులు డిలే చేయొచ్చేమో, కానీ పని ఆపలేరు కదా. దైవం లాగా మనం ఉన్నతమైనటువంటి శక్తితో అనుసంధానమైనప్పుడు ఈ చిన్నటువంటి పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయలేవు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు చిక్కుకోకుండా ఉండాలి అంటే ఉన్నతమైన దైవశక్తితో అనుసంధానం అవ్వాలి. అనుసంధానం మంత్రం రూపంలో అవుతారా, యోగం రూపంలో అవుతారా, ధ్యానం రూపంలో అవుతారా అనేది మీ ఇంట్రెస్ట్. ఎవరైనా సరే ఒక గురువు ద్వారా ఒక మంత్రాన్నో, ఒక ధ్యానాన్నో, ఒక యోగాన్నో ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని ఉన్నతమైన స్థితికి మీరు చేరుతూ ఉంటే ఇటువంటి పరిస్థితులు మీకు రావు.